ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామం మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కేవలము ఆ దేవునికి మాత్రమే చెల్లునుగాక. ఈ రోజు వాక్య ధ్యానం నిమిత్తము మనమందరం పరిశుద్ధ గ్రంథము తెరచి లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనము. వారు యేసు నొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని ఇక్కడ యూదుల్లో ఉన్న పెద్దలు యేసుక్రీస్తు ప్రభువారితో ఈ మాటను పలుకుతున్నారు. కొన్ని రోజుల నుంచి మనము ఒక సిరీస్ ని ప్రారంభించాం. అదేంటంటే శతాధిపతి యొక్క క్యారెక్టర్, శతాధిపతి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. అందులో మొదటిగా మనం ఏం ధ్యానం చేసామంటే తోటి వారి పట్ల, తన పని వారి పట్ల ప్రేమను కలిగి ఉన్నాడని, ఒక బాధ్యతను కలిగి ఉన్నాడని మనము నేర్చుకున్నాము. తర్వాత ఇంకొకటి ఏమి నేర్చుకున్నామంటే తను వినడం మాత్రమే కాకుండా కార్యాలు చేసేవాడని మనము నేర్చుకున్నాము. మూడవదిగా ఏం నేర్చుకున్నామంటే దేవుని దగ్గరకు తన యొక్క వ్యక్తులను పంపాడు. అంటే దేవుని దగ్గరకు వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్తే కార్యాలు జరుగుతాయి అనే ఆసక్తి ఉన్నదని మనము ఇంకొకటి నేర్చుకున్నాము. ఈ రోజున ఈ 4వ మాటగా ఏమిటంటే ఇక్కడ చూసాం కదా, వారు యేసు నొద్దకు వచ్చి ఈ మేలు పొందుకోవడానికి ఇతడు యోగ్యుడు అని ఇక్కడ శతాధిపతి గురించి యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఈ యూదుల్లో ఉన్న పెద్దలు ఒక చక్కటి మాటను చెబుతున్నారు. నీవు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలో, లేకపోతే ఏ వ్యక్తి అయితే మమ్మల్ని నీ దగ్గరికి పంపాడో ఆ వ్యక్తి, ఆ శతాధిపతి మేలు పొందుకోవడానికి ఎలిజిబుల్, మేలు పొందుకోవడానికి ఒక మంచి వ్యక్తి, అతను యోగ్యుడు అని ఇక్కడ శతాధిపతి గురించి ఒక చక్కటి సాక్ష్యాన్ని ఇక్కడ యూదుల్లో ఉన్న పెద్దలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర చెబుతున్నాం. ఈరోజు 4వ మాటగా శతాధిపతి గురించి మనం ఏమి నేర్చుకోవాలంటే, లేదా శతాధిపతి జీవితం నుంచి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, ఈ శతాధిపతి అంట ఒక చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నది. మనుషుల దగ్గర ఒక చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. తన చుట్టూ ఉన్న వారి దగ్గర ఒక చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉన్న ఒక మంచి వ్యక్తిగా, ఒక యోగ్యుడిగా ఉన్నాడని ఈ రోజున ఈ 4వ వచనం ఉన్న మాట ద్వారా నీవు నేను గమనించాలి. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నప్పుడు ఒకసారి పరీక్ష వేసుకుందాం, ఒకసారి నీకు నీవుగా, నాకు నేనుగా ఒక ప్రశ్న వేసుకుందాము. నీ గురించి, నా గురించి మన చుట్టూ ఉన్నవారు ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు? మన గురించి మంచి చెప్పేవారుగా ఉన్నారా? లేకపోతే మన గురించి ఒక చక్కటి సాక్ష్యాన్ని చెప్పకుండా ఒక చెడ్డ వ్యక్తి అని నీ గురించి, నా గురించి చెప్పేవారు అనేక మంది ఉన్నట్లయితే ఈ రోజున నీవు నేను కూడా మన జీవిత విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ శతాధిపతి గురించి యూదులలో ఉన్న పెద్దలు చెబుతున్న సాక్ష్యం ఏమిటంటే ఈయన యోగ్యుడు, అంటే మంచివాడు అని ఒక చక్కటి సాక్ష్యాన్ని చెబుతున్నారు. క్రైస్తవ్యము అనేది ఒక సాక్ష్యం మీద ఆధారపడిన జీవితము. ప్రతి విశ్వాసి కూడా ఒక చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. కుటుంబంలో చక్కని సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, సంఘంలో చక్కని సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, బంధువుల మధ్యన ఒక చక్కని సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, లేదా స్నేహితుల మధ్యన ఒక చక్కని సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన సాక్ష్యాన్ని నీవు నేను కూడా పోగొట్టుకోకూడదు. మనల్ని చూసి ఒక చక్కటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి అని అనేక మంది సాక్ష్యం ఇచ్చే వారంగా మన జీవితాలు ఉండాలి. కానీ ఈ వ్యక్తి మంచివాడు కాదు, ఈ వ్యక్తి ఇంట్లో ఒక విధంగా ఉంటాడు, బయట ఇంకొక విధంగా ఉంటాడు, లేకపోతే ఈ వ్యక్తి సంఘంలో మంచిగా ఉంటాడు, బయట ఇంకో విధంగా ఉంటాడని అనేక రకాలైన వర్షన్స్ మన సాక్ష్యం గురించి ఖచ్చితంగా క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. మన భక్తి జీవితంలో అటువంటి విధానం ఉండకూడదని ఈరోజు నీవు నేను కూడా గమనించాలి. కాబట్టి ఈ రోజు నీ మాటలు వింటున్నప్పుడు ఒకసారి పరీక్ష చేసుకుందాము. నీ గురించి, నా గురించి ఎంతమంది మంచి సాక్ష్యాన్ని పలుకుతున్నారు? ఎంతమంది మన గురించి మంచిగా మాట్లాడుతూ ఉన్నారు? మన సాక్ష్యము కాపాడుకుంటున్నామా? లేకపోతే ఏ ఎండకు లేదా ఏ వానకు ఆ గొడుగు విధంగా మనకి ఇష్టం వచ్చినట్లు మన జీవిత విధానాలు మారిపోతున్నాయా అని ఈ రోజున ఈ మాటలు వింటున్నట్లు మనం అందరం కూడా గమనించి, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, ఫిలమోనికి అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి సాక్ష్యం చెబుతుంటారు. మన పరిశుద్ధ గ్రంథం తెరిచి ఫిలమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 11వ వచనము. అపోస్తలుడైన పౌలు గారు ఫిలమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును
ప్రయోజనకరమైన వాడు ఆయను అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనికి ఒక వ్యక్తిని గురించి ఒక సాక్ష్యాన్ని చెబుతున్నాడు. ఆ వ్యక్తి పేరంటే ఒనేసిము. ఒనేసిము గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనికి ఒక చక్కటి మాటను చెబుతున్నాడు. ఇంతకు ముందు నిష్ప్రయోజనంగా ఉన్నాడు, ఇంతకు ముందు ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు మంచివాడిగా మారాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు, ఇప్పుడు మంచిగా ప్రవర్తిస్తున్నాడు, ఇప్పుడు మంచి పనులు చేస్తున్నాడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒనేసిము గురించి ఈ ఫిలోమోనికి ఒక ఉత్తరాన్ని వ్రాస్తూ ఆ ఒనేసిము గురించిన చక్కటి సాక్ష్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. అంత మాత్రమే కాకుండా అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గురించి కూడా అనేకమైన పత్రికల్లో తిమోతి చాలా మంచి వ్యక్తి అని, తిమోతి ఒక జతపనివాడిగా ఉన్నాడని, దేవుని కార్యాల పట్ల ఆసక్తిని కనుపరుస్తున్నాడని తిమోతి గురించి కూడా అనేకమైన సందర్భాల్లో ఒక చక్కని సాక్ష్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఇచ్చేవారు. ఈ రోజున ఈ మాటలు వింటున్నప్పుడు నీవు నేను ఒకటే పరీక్ష చేసుకుందా, మన గురించి చక్కటి సాక్ష్యాన్ని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? మన సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నామా? లేకపోతే పరిస్థితులు బట్టి, ప్రదేశాలను బట్టి, ఉద్యోగాలను బట్టి, లేకపోతే అనేకమైన కారణాలను బట్టి ఒకవేళ నీవు నేను సాక్ష్యాన్ని కోల్పోతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రోజున ఈ మాటలను మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి స్వీకరిద్దాం. మన సాక్ష్యాన్ని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదు. క్రైస్తవ్యము లేకపోతే క్రైస్తవ జీవిత విధానం అనేది పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, మనకు అన్ని కూడా అనుకున్నట్టు జరుగుతూ ఉన్నా, లేకపోతే కొన్ని సందర్భాల్లో అనుకున్నవి జరగకుండా ఉన్నప్పటికీ నా సాక్ష్యము ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఈరోజు నీ మాటలు వింటున్నప్పుడు శతాధిపతి జీవితం నుంచి నీవు నేను నేర్చుకోవాల్సిన పాఠం అదే. మనమంట చక్కటి సాక్షి జీవితాన్ని ఎక్కడ ఉన్నప్పటికీ కలిగి ఉండాలి. అప్పుడే నీ గురించి నా గురించి కూడా మన సాక్షి జీవితాన్ని బట్టి దేవుణ్ణి మనం వారికి చూపించగలుగుతాం. కొన్నిసార్లు మన ఇతరులు మార్చబడాలంటే, ఇతరులు దేవుని వైపు తిరగాలంటే అనేకమైన బోధలు చేయవలసిన అవసరం లేదు. కానీ మన ప్రవర్తన విధానము చక్కగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇతరులు దేవుని వైపు ఆకర్షింపబడతారు. ఈ రోజున మన సాక్ష్యాన్ని ఎప్పుడైతే చక్కగా కాపాడుకుంటామో దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, దేవుని నామము మహిమపరచబడుతుంది. కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ సాక్షి జీవితాన్ని కోల్పోకుండా మన చుట్టూ ఉన్నవారి దగ్గర నుంచి మంచి వ్యక్తి, మంచి పౌరుడు, లేకపోతే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి అని ఈరోజు నీవు నేను కూడా అటువంటి సాక్ష్యము పొందే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాము. అట్టి కృపను ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో అనుగ్రహించును గాక. ఆమేన్.